ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 16 భాగాలు పూర్తి చేసుకొని 17వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మనం గత భాగంలో చెప్పుకునేటప్పుడు మనం స్వామికి శరీర స్పృహ అనేది ఉండదని, అంటే ఆయన శరీరం గురించి పట్టించుకోరు, శరీరానికి ఆయనకి చాలా దూరం ఉంది అనే విషయం ఈ భాగంలో చెప్పుకుందాం అనుకున్నాం. మనం గతంలో కూడా చూసినట్లయితే, అంటే రమణ భగవానుడి జీవిత చరిత్ర చెప్పుకునే సందర్భంలో అనేక సందర్భాల్లో మనకు అది అర్థమైంది కూడా. ఉదాహరణకి స్వామి పాతాళలింగం, ఆ పాతాళలింగం వద్దకు వెళ్ళి ఆ పాతాళలింగం వెనక వైపు కూర్చొని తపస్సు చేసేటువంటి సందర్భంలో ఆ పాతాళలింగం దేవాలయం యొక్క వెనక భాగం అంతా కూడా ధ్వంసం అవ్వడం వల్ల లోపలికి అనేక తేళ్లు, కాళ్ళ చెరువులు ఈ మొత్తం కూడా లోపలికి ప్రవేశించి స్వామి ఆసనం వేసుకొని కూర్చున్నాడు. కాబట్టి ఈ ఆసనం కిందకి వెళ్ళి, అంటే ఆసనం అంటే ఆయన మామూలుగానే ఒట్టి నేల మీదే కూర్చున్నాడు, ఆయన కిందకి వెళ్ళి ఆ కింద తొడల కింద వాటన్నిటి కింద చేరి అక్కడ బాగా ఆయన శరీరం యొక్క చర్మాన్ని తులుచుకొని తినటం, గాయపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకి శరీర స్పృహ లేదు కాబట్టి ఆయన అంత తీవ్రమైనటువంటి ఆత్మానందంలో మునిగి ఉన్నాడు. అది ఒక ఉదాహరణ. ఆయనకి ఆ శరీర స్పృహ అనేది లేదు, అంటే శరీరాన్ని ఆయన పట్టించుకోడు అనడానికి. మరొక విషయం కూడా మనం చెప్పుకునేటువంటి సందర్భంలో, స్వామి దేవాలయంలో 1000 కాళ్ల మండపం వెనక వైపు అరటి తోట ఉంది అని చెప్పుకున్నాం. అరటి తోటలో కూడా స్వామి అనేక సంవత్సరాల పాటు సాధన చేయడం జరిగింది. ఆ సాధన చేసేటువంటి సందర్భంలో కూడా అక్కడి నుంచి, అంటే నీడ ఉన్న దగ్గర నుంచి మరొక చోటికి ఇలాగా ఈ సాధనలో భాగంగా మారుతున్నప్పుడు ఆ చెట్టుకి ఈ చెట్టుకు తగులుకొని స్వామి యొక్క కౌపీనం, ఆయన కౌపీనం ఒక్కటే, ఆ గోచి ఒక్కడే ధరించి ఉన్నాడు కదా, అది కూడా చీలికలుగా చినిగిపోయింది. చినిగిపోయినప్పుడు కూడా ఆయన దాని స్పృహ కూడా లేదు, ఆయన సాధన మీదే ఆయన ధ్యాస అంతా ఉంది, అందులోనే ఆత్మానందంలో మునిగిపోయి ఉండేవాడు కాబట్టి ఆయన అది చినిగిపోయినా కూడా పట్టించుకోలేదు. కొంతకాలం అలాగే ఉండటం జరిగిందని కూడా మనం చెప్పుకున్నాం. ఈ 2 సందర్భాలు కూడా స్వామికి ఈ శరీర స్పృహ, అంటే శరీరం గురించి ఆయనకి ధ్యాస లేదు, అసలు ఈ శరీరం నేను కాదు అని ఆయన అనుకునేవాడు అనడానికి ఇది పూర్తిగా నిదర్శనం, అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడనేది. అదేవిధంగా మనం గమనించినట్లయితే గురుమూర్తంలో కూడా స్వామి అక్కడ సాధన చేసుకునేటువంటి సందర్భంలో ఆయన శరీరం మీదకి చీమలు పాకడం జరిగింది. పాకి ఆయన మీద తిరుగుతూ ఉండేవి, కుడుతూ ఉండేవి, అయినా కూడా ఆయన ఆత్మానందంలో మునిగి ఉండేవాడు. వాటన్నిటి గురించి కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఆ సందర్భంలోనే అక్కడ గురుమూర్తంలో వాళ్ళందరూ కలిసి ఆయనకి ఒక బల్ల ఏర్పాటు చేసి, చుట్టూ నీళ్లు ఏర్పాటు చేసి, చీమలు ఎక్కకుండా ఏర్పాటు చేసినప్పటికీ కూడా స్వామి వెనక గోడకి ఆనుకోవడం వల్ల అవి ఇంకా సులభంగా గోడ మీదగా వచ్చి స్వామి మీదకి ఎక్కి ఆయన మీద తిరుగుతూ, మామూలు నేల మీద ఎలా తిరుగుతే అదే విధంగా ఆయన మీద తిరుగుతూ ఉండేవి, అయినా కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు, ఎందుకంటే ఆయనకు శరీర స్పృహ అనేది ఉండేది కాదు. తీవ్రమైనటువంటి ఆత్మనిష్టలో ఉన్న వారికి, జ్ఞానులకి తాము ఈ శరీరం కాదు, తాము ఆత్మస్వరూపం అని చెప్పేసి ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారికి పూర్తిగా, అంటే లేదు నాకు శరీర స్పృహ లేదు అనుకోవడం వేరు, నిజంగా శరీర స్పృహ లేకుండా ఉండటం వేరు. కానీ జ్ఞానులు ఆ స్థితికి వెళతారు. అలాంటివి మరికొన్ని ఉదాహరణలు ఈ భాగంలో మనం చెప్పుకుంటున్నాం. అందులో ప్రథమంగా రమణ భగవానుడికి రంగన్ అనేటువంటి మిత్రుడు, చిన్నప్పుడు బాల్యమిత్రుడు ఉండేవాడు. వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు వాళ్ళు తిరుచుల్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత మధురైలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఈత కొట్టడం, నదికి వెళ్ళి అదేవిధంగా ఇద్దరు కలిసి ఆడుకోవటం, దేవాలయంలో ఆడుకోవటం మొత్తం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన పెద్దవాడైన తర్వాత, ఆయనకి పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలానికి తన స్నేహితుడు ఈ విధంగా అరుణాచలంలో ఒక గొప్ప మహర్షిగా ఉన్నాడు అని తెలిసి చూడటానికి వచ్చి ఆయనకి ఆకర్షింపబడి ఆయన తర్వాత కూడా ఆయన దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు. వాళ్ళు తమ కులదైవంగా, తమ ఇలవేల్పుగా స్వామిని అనుకొని వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర పటంతో పాటు రమణ భగవానుడి ఫోటో కూడా పెట్టుకొని పూజించుకునేవాళ్ళు. అంటే అంతటి భక్తులు అయిపోయారు ఆ స్నేహితుడి కుటుంబం అంతా కూడా. అనేక సందర్భాల్లో ఆయన ఇలా వస్తూ పోతూ ఉండేవాడు ఆశ్రమానికి. వచ్చినప్పుడు కొన్ని రోజుల పాటు ఆశ్రమంలో ఉండేవాడు. ఆ సందర్భంలో ఒకసారి స్వామి స్కందాశ్రమంలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు రమణ భగవానుడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి రంగం చూస్తే రమణ భగవానుడి మోకాల దగ్గర నుంచి పాదం వరకు చీరుకొని పోయి రక్తం కారుతూ ఉందట ఆయన తుడుచుకుంటూ ఉన్నప్పుడు. అప్పుడు రంగన్, ఏం స్వామి మీ పాదానికి అంత పెద్ద దెబ్బ తగిలింది, ఎందుకు తగిలింది, ఎక్కడ తగిలింది అన్నాడు. అనేసరికి ఏమో నాకు కూడా తెలియదు అన్నాడట రమణ భగవానుడు. సరికి అదేంటి అంత పెద్ద గాయం అయ్యి అంత రక్తం కారుతుంటే తెలియకపోవటం ఏంటి స్వామి అని అంటే, అప్పుడు రమణ భగవానుడు కొద్దిసేపు ఆలోచించుకొని, బహుశా ఒకవేళ అక్కడ కుంపటి పెడతారు కదా నా మంచం దగ్గర, ఆ సోఫా దగ్గర పెడతారు, ఆ కుంపట్లో నుంచి బొగ్గు ఏదో ఎగిరి వచ్చి నా కాలు మీద పడి ఉంటుంది, అందువల్ల అది కాలు ఉంటుంది. అంటే ఆ బొగ్గు వచ్చి ఆయన కాలు మీద పడి దానంతా అది ఆరిపోవాల్సిందే, ఈయన వచ్చేసేసి అదేదో కాలుతుందని కాలు వెనక్కి తీసుకోవడం కూడా ఉండదు. అంటే ఆయనకి అసలు శరీర స్పృహ ఉండదు ఆయనకి. అంటే ఈ శరీరం నేను కాదు అని చెప్పేసి అనుకోవడం కాదు, అది ఒక భాగం అయిపోతుంది వాళ్ళకి, జ్ఞానులకి.
అంటే అనుకోని భరించటం వేరు, అసలు ఈ శరీరం నేను కాదన్న పూర్తి స్థాయిలో ఆ స్థితిలోకి వెళ్ళటం వేరు. అదొక ఉదాహరణ. అంటే ఆ బొగ్గు పడి కాలినా కూడా ఆయనకు తెలియలేదు. ఎవరో గుర్తించి, అంటే రంగని గుర్తించి ఏం స్వామి కాలిందంటే బహుశా అది అలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక సందర్భంలో రంగన్ అదేవిధంగా రమణ భగవానుడు ఇద్దరు కలిసి అరుణాచల పాదం వెంపడి గిరి చుట్టూ తిరుగుతూ ఉన్నారట. తిరుగుతూ ఉంటే అక్కడ చాలా ముళ్ళు ఉన్నాయి. మనం ఇప్పుడు వెళ్ళినా కూడా మనం విరూపాక్ష గుహ, స్కందాశ్రమం దగ్గర నుంచి మనం ప్రధాన ఆలయం ఉంది కదా, అరుణాచలేశ్వర ఆలయం. అరుణాచలేశ్వర ఆలయం పడమర గోపురం వైపు కిందికి రావచ్చు. మనం కొండ మీద నుంచి ఆ పడమర గోపురం వైపు కిందకి దిగొచ్చు. ఆ దారిలో ఇప్పుడైనా సరే, ఇప్పుడు వస్తున్నా సరే మనకి పెద్ద పెద్ద ముళ్ళు, దాదాపు మనకి 2-3 అంగుళాల సన్నని ముళ్ళు చాలా విపరీతంగా కనిపిస్తాయి. ఇప్పుడే అంటే అంతా మార్చి, అంతా మంచి ఏర్పాటు చేరి, అంత శుభ్రం చేసినప్పుడు ఇప్పుడే అన్ని ముళ్ళు కనిపిస్తుంటే అప్పుడు ఇంకా ఎన్ని ముళ్ళు ఉండేవి. వాళ్ళు కూడా ఆ సందర్భంలో రమణ భగవానుడు అతని స్నేహితుడు బాల్యమిత్రుడైన రంగన్ ఇద్దరు గిరి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ముళ్ళు రంగనికి కాల్లో గుచ్చుకుందట, ఒక పెద్ద ముళ్ళు. అప్పటికే స్వామి కొంత దూరం పోయినాడు ముందు. అది ఈయనకి ముళ్ళు గుచ్చుకుందని స్వామి మళ్ళీ వెనక్కి వచ్చి ఇతని కాలు చేతిలోకి తీసుకొని ఆ రంగన్ కాల్లో ఉన్నటువంటి ముళ్ళుని తీసేశాడట రమణ భగవానుడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రమణ భగవానుడి కాల్లో ముళ్ళు గుచ్చుకుందట. గుచ్చుకుంటే అప్పుడు రంగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామి పాదాన్ని ఎత్తి అలా పట్టుకున్నాడు, చూశాడట. చూస్తే అప్పటికే ఆయన కాళ్ళ నిండా అనేక పాత ముళ్ళు గుచ్చుకొని ఇరిగిపోయినవి ఉన్నాయట రమణ భగవానుడి కాళ్ళ నిండా. ఆయన చూసి మళ్ళీ ఇంకో కాలు ఎత్తి ఆ కాలు వైపు చూస్తే ఆ కాలు నిండా కూడా ఇలాగే, అంటే చాలా ముళ్ళు అప్పటికే గుచ్చుకొని ఇరిగిపోయినవి ఉన్నాయట. అప్పుడు రమణ భగవానుడు రంగన్ వైపు చూసి నవ్వి, కొత్త ముళ్ళని తీస్తావా పాత ముళ్ళు తీస్తావా అని చెప్పేసి నవ్వి ఆ కాలుని కింద అక్కడ బండరాయికేసి గట్టిగా రుద్ది ఆ ముళ్ళు అలాగే కాళ్ళు ఇరిగిపోతే చక్కగా నడుచుకుంటూ హాయిగా వెళ్ళిపోయాడు పై కొండ మీదకి. అప్పుడు రంగనికి అర్థమైందట, అంటే స్వామి శరీరానికి ఆయనకి చాలా దూరం ఉంది, ఆయనకి అసలు శరీరాన్ని అసలు ఆయన పట్టించుకోడు అని చెప్పేసి అని తెలుసుకోవడానికి ఇది గొప్ప దృష్టాంతం ఇది. అలాగే ఒక సందర్భంలో సరదాగా రంగంతో మాట్లాడుతూ, స్వామి ఇప్పుడు నీకే చాలా కష్టాలు ఉన్నట్టు నా దగ్గరికి వచ్చి నీ కష్టాలని వెళ్ళబోసుకుంటావు, నాకు కూడా చాలా కష్టాలు వస్తాయి తెలుసా. ఒకసారి ఏం జరిగిందంటే, నేను కొండ మీదకి ఎక్కుతూ ఉన్నాను, కొండ మీదకి అంటే రమణ భగవానుడు కొండ మీదకి ఎక్కుతున్నాడట. ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక నిటారు అయినటువంటి ప్రాంతం వచ్చేసరికి ఆ నిటారు అయినటువంటి కొండను ఎక్కడం కోసం ఆయన అక్కడ ఆదరుగా ఒక పెద్ద బండరాయిని పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకొని ఎక్కబోతుంటే అది ఇరిగి పడిపోయిందట. అంటే ఆయన బలంగా దాన్ని పట్టుకొని పైకి ఎక్కుతుంటే అది పెళుసుగా ఉండి ఇరిగిపోవటం వల్ల వచ్చి స్వామి మీద పడిందట ఆ బండరాయి. దాంతోపాటు అనేక బండరాళ్ళు వచ్చి స్వామి మీద పట్టడం జరిగింది. అంటే స్వామి అప్పటికే దొల్లుకుంటూ వెళ్ళి కింద పడితే ఆ బండరాళ్ళన్నీ స్వామి మీద పట్టడం జరిగింది. అప్పుడు ఆయన మళ్ళీ పైకి లేచి ఇంకా పోతూ ఉంటే ఇక్కడ చూసుకుంటే కుడి చేతి బొటన వేలు కనపడలేదట ఆయనకి. ఏది బొటన వేలు ఎక్కడ పోయిందని చూస్తే ఇక్కడ చిటికిన వేలు దగ్గర వేలాడుతూ ఉందట. అది వేలాడుతూ ఉంటే ఓహో ఇక్కడున్నావా అని చెప్పేసి దాన్ని గట్టిగా లాగి తీసి మళ్ళీ ఎక్కడ బొటనేలు ఉండాలో అక్కడ ఇట్లా లోపలికి ఇట్లా నెట్టి పెట్టుకొని మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడట. అంటే ఆయనకి అసలు దీని గురించి అయ్యో ఏలు ఇరిగింది ఈ బాధ కూడా లేదు. ఆశ్రమానికి వస్తే అప్పటికి అళగమ్మ గారు ఉన్నారు, అప్పటికి బ్రతికున్నారు. అప్పుడు ఆవిడ చూసి ఒళ్ళంతా రక్తం, ఆ దెబ్బలు కొన్ని బండరాళ్ళు పైన పడ్డాయి. ఇంకోరైతే హాస్పిటల్కి వెళ్తారు, ఈయన అసలు ఏం లేదు, గుమ్మకి మామూలుగానే ఆశ్రమానికి వచ్చాడు. వస్తే వాళ్ళు ఇంకా ఆవిడ చూసి అయ్యో ఒళ్ళంతా రక్తం అని భక్తులందరినీ పిలిస్తే వాళ్ళు కొంచెం ఆయనకి సపర్యాలు చేయడం జరిగింది. ఆ విధంగా శరీరానికి స్వామికి చాలా దూరం ఉందనటానికి ఇవి అనేక దృష్టాంతాలు. అదేవిధంగా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు సిద్ధుల మీద ఆసక్తి చూపించరు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఈ యొక్క శాస్త్రాల్లో జ్ఞానుల్ని 2 రకాలుగా చెప్తారు, సిద్ధులు శుద్ధులు అని చెప్పేసి. సిద్ధులు అంటే వాళ్ళు సిద్ధుల కోసమే ప్రయత్నం చేస్తారు, ఈ సిద్ధులు వాళ్ళకి లభిస్తాయి, వాటితో పాటుగా చివరిగా వాళ్ళకి జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది. అప్పుడు వాళ్ళ జీవితం అనేది సంపూర్ణం అవుతుంది. అంటే ముందు వాళ్ళకి సిద్ధుల కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళకి సిద్ధులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు, వాటిని ప్రదర్శిస్తారు. వాళ్ళు ఈ సిద్ధుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు తీవ్ర స్థాయిలో సాధన చేసినప్పుడు వీళ్ళకి జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ఒక మహర్షిగా యోగిగా మారిపోతారు. ఈ శుద్ధులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ జ్ఞానం ప్రాప్తించిన వెంటనే, అంటే ఆఖరిగా ప్రాప్తించాల్సిన జ్ఞానం ముందుగానే ప్రాప్తిస్తుంది. అందువల్ల సరికి సిద్ధులు వాళ్ళకి తెలియకుండానే వచ్చేసేస్తాయి, వచ్చి వాళ్ళలో భాగం అయిపోతాయి సిద్ధులు. కాబట్టి వాళ్ళు వాటిని పట్టించుకోరు, గమనించరు. అంతేకాకుండా ఆ సిద్ధుల పట్ల వాళ్ళు ఆసక్తి చూపించకుండా ఉండటానికి కూడా అనేక కారణాలు, అనేక దృష్టాంతాలు కూడా ఉంటాయి. వాళ్ళకి వాటి మీద శ్రద్ధ ఉండదు. మనం చూసుకున్నట్టయితే వీళ్ళు కాలవేదులుగా ఉంటారు, భవిష్య దర్శనాలు చేస్తారు. అదేవిధంగా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, ఏది ఎందుకు జరుగుతుందో తెలిసినటువంటి వాళ్ళు ఒక విషయాన్ని మార్చే ప్రయత్నం కూడా చేయరు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ మహత్యాలను ప్రదర్శించాలన్నటువంటి ఒక వ్యాకులత కూడా దాన్ని కూడా ఒక ప్రారంభంగా వాళ్ళు భావిస్తారు.
దీనికి మనం ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఒకనొక సందర్భంలో కొంతమంది ఆ రమణ భగవాన్ దర్శించుకోవడానికి వచ్చి స్వామిని తమ చేతుల మీదకి విభూది పెట్టమని అడిగారట. అప్పుడు రంగన్, ఆయన బాల్యమిత్రుడైనటువంటి రమణ భగవాన్ బాల్యమిత్రుడైన రంగన్ అక్కడే కూర్చొని ఉన్నాడట. స్వామి చేతుల మీదుగా కొంచెం విభూది పెట్టండి అని రమణ భగవాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తే స్వామి అది అక్కడ ఉంది విభూది ఏడు తెచ్చుకోండి అన్నాడట. అంటే కాదు స్వామి మీ చేతుల మీదుగా ఇవ్వండి అని అంటే స్వామి గట్టిగా నా చేతి అయితే ఏమిటి మీ చేయి అయితే ఏమిటి, మీ చేయి నా చేయి ఒకటే, ఏం తేడా ఏం లేదు, మీరే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడట. అనేసరికి వాళ్ళు ఇంకా బాధపడిపోయి ఇంకా వాళ్ళే వెళ్ళి ఆ విభూతి తీసుకుని వెళ్ళారు. అంటే మామూలుగా ఆశ్రమంలో రమణ భగవాన్ సన్నిధిలో ఉన్నటువంటి విభూతి తీసుకుని వెళ్ళినట్టయితే అవి ఏ రోగాలనైనా తగ్గిస్తాయి, ఏ బాధనైనా పోగొడతాయని నమ్మకం కాబట్టి వాళ్ళు వచ్చి అడిగి తీసుకొని పోతున్నప్పుడు, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు రంగని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళని అడిగాడు, ఎందుకు మీరు రమణ భగవానుడి చేతుల మీద కానీ విభూతి ఇవ్వమని అన్నిసార్లు అడిగారు అని చెప్పేసి వాళ్ళని అడిగితే అప్పుడు అతను చెప్పాడట, అండి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు రమణ భగవానుడు తన చేతుల మీదుగా నాకు విభూతి ఇచ్చాడు. ఆ విభూతి నేను పూసుకుంటే నాకు ఇంతకుముందు కుష్టి వ్యాధి ఉండేది, అది పూర్తిగా తగ్గిపోయింది విచిత్రంగా. ఇప్పుడు నా స్నేహితుడికి కూడా కుష్టి వ్యాధి వచ్చింది, అందువల్ల ఆయన కోసం రమణ భగవాన్ చేతుల మీదుగా విభూతి అడుగుదామని వచ్చాను, కానీ ఆయన ఎందుకు ఇవ్వకపోగా అక్కడ నుండి తీసుకోండి అని చెప్పి పంపించారు అన్నారట. ఇది చూడండి, ఇది ప్రారంభం. అంటే ఇతనికి తగ్గాలని చెప్పేసి ఉంది కాబట్టి రమణ భగవానుడి చేతుల మీదుగా ఇతనికి అందింది, అతనికి అది లేదు ప్రారంభం. అందువల్ల వచ్చేసరికి రమణ భగవాన్ నిరాకరించడం జరిగింది చేతుల మీదకి ఇవ్వటం. అంతేకాకుండా ఇది తగ్గిస్తారని చెబితే ఆ తగ్గించడానికి అంతుండదు. ఇలాంటిదే మరొక ఉదాహరణ మనం చెప్పుకుందాం. అరుణాచలానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో ఒక బాలుడు చనిపోయాడట. చనిపోతే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బాలుడిని ఒక పెట్టెలో పెట్టుకొని ఈ అరుణాచల క్షేత్రానికి రమణాశ్రమానికి తీసుకొని వచ్చారు. రమణాశ్రమానికి తీసుకొని వచ్చి రమణ భగవానుడి సన్నిధి వచ్చిన తర్వాత వాళ్ళ ఆశ్రమం బయట అక్కడ శవాన తీసుకొచ్చినటువంటి పెట్టుంచి వాళ్ళందరూ లోపలికి వచ్చి ఇంకా స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ బాలుడు ఒక్కగానొక్క పిల్లవాడు, వాళ్ళకి ఆ ఒక్కగానొక్క పిల్లవాడు చనిపోయాడు. అందువల్ల వాళ్ళు విపరీతంగా రోధిస్తూ స్వామిని ప్రార్థిస్తున్నారు ఆ పిల్లవాడిని బతికించమని. ఆ పిల్లవాడి తల్లి గుండెల విసేలా ఏడుస్తూ స్వామికి ఆ రోజు సాయంత్రం వచ్చి రాత్రి దాకా పొద్దుపోయినంత వరకు కూడా రోధిస్తూ తన బాధను వెళ్లగక్కుంటూ బతికించమని తెగ ప్రార్థన చేసిందట. కానీ స్వామి ఉలకలేదు పలకలేదు, ఆయన గుమ్ముగా, ఆయన ధ్యానంలో ఆయన గుమ్మగా కూర్చొని ఉన్నాడు. చాలా మంది కూడా భక్తులు శిష్యులు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు, స్వామి మాత్రం పట్టించుకోలేదు. బాగా చాలాసేపు పొద్దుపోయిన తర్వాత వాళ్ళందరూ ఊరుకొని ఇంకా తర్వాత రోజు ఆ బాలుడిని తీసుకొని పోయి అంత్యక్రియలు చేశారు. వాళ్ళు ఆ బాలుడిని తీసుకొని పోయి అంత్యక్రియలు చేసేటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రమణ భగవానుడు తన శిష్యుల వైపు భక్తుల వైపు తిరిగి ఈ మాట అన్నాడట, తమ బాలుడిని బతికిస్తానే నమ్మకంతో పాపం వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, కానీ బతికించటం అనేది మొదలు పెడితే దానికి అంతం ఉంటుందా అని చెప్పి స్వామి అన్నాడట. అంటే స్వామికి ఆ శక్తి ఉన్నప్పటికీ స్వామి ఎందుకు బతికించలేదు? మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఎందుకు ప్రదర్శించరు, ఎందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు అని అంటే, ఈ సృష్టి నియమం అనేది ఒక విషయం ఎందుకు జరిగింది అనేది తెలిసినప్పటికీ జ్ఞానులకు తెలుసు కాబట్టి దాన్ని అవరోధం వాళ్ళు ఎలా కలిగిస్తారు? ఒక జ్ఞాని ఈ సృష్టి నియమానికి అవరోధం ఎలా కలిగిస్తాడు? ఇప్పుడు ఒకరిని బతికించడం మొదలు పెడితే ఇంకా ఎంతమంది వస్తారు? అనేక మంది వస్తారు, అనేక మంది వచ్చి బతికియమంటారు. ఇప్పుడు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎవరు ఎలా ఎప్పుడు చనిపోవాలనే విషయం ముందుగానే విధాత నిర్ణయించి ఉంటాడు. ఇక జ్ఞానుల పని ఇంక వీళ్ళందరినీ బతికించడమేనా? అంటే ఈ సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడమా? కాబట్టి వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ దగ్గర ఆ సిద్ధులు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రదర్శించడానికి కానీ వాటిని ఉపయోగించడానికి కానీ వాళ్ళు ఇష్టపడడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం రమణ భగవానుడి చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఇప్పటికీ ఈరోజు 17వ భాగం చెప్పుకుంటున్నాం. 20వ భాగంతో మనకి రమణ భగవానుడి జీవిత చరిత్ర సంపూర్ణమవుతుంది. మనం చెప్పుకోవాలంటే 50 భాగాలని చెప్పుకోవచ్చు. నేను అనేక గ్రంథాలను పూర్తిగా చదివున్నాను కాబట్టి ఇంకా అనేక సంఘటనలు ఉన్నప్పటికీ నేను ముందే చెప్పడం జరిగింది. మహర్షి జీవితంలో మధుర ఘట సంఘటనలు అనే విషయంతో ఒక పేరుతోటి ఒక సిరీస్ని తర్వాత స్టార్ట్ చేస్తాను. అది అచ్చంగా ఇంకా రమణ భగవానుడి గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. కానీ రమణ భగవానుడి జీవిత చరిత్ర వరకు 20వ భాగంతో సంపూర్ణమైపోతుంది. రమణ భగవానుడి జీవిత చరిత్ర సంపూర్ణం అవ్వాలంటే రమణ భగవానుడి బోధ అనేది, అసలు ఆయన చెప్పినటువంటి బోధ తెలుసుకోవటం ముఖ్యం. ఈయన అనేక సందర్భాల్లో నా యొక్క అభిప్రాయాన్ని, నా యొక్క స్థాయిని బట్టి నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అనుభవాలే, కానీ వాటన్నిటికీ పునాది మాత్రం రమణ భగవానుడి బోధే. రమణ భగవానుడి బోధ ఏ విధంగా ఉంటుంది? రమణ భగవానుడి బోధ చెప్పుకోకపోతే మనం రమణ మహర్షి జీవిత చరిత్ర సంపూర్ణంగా చెప్పుకున్నా కూడా అది అసంపూర్ణమే అవుతుంది. కాబట్టి రమణ భగవానుడి బోధ ఏంటి అనేది చెప్పుకుందాం. రమణ భగవానుడి దగ్గరికి ఎవరైనా వచ్చి ఆయన దగ్గర, అంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినా, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. అంటే
ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు, విదేశాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని ఆయన బోధ విని వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు స్వామి అడిగే వాళ్ళు ఆ ప్రశ్నలు ఈ ప్రశ్న అడిగేటప్పుడు మొట్టమొదట ఈ ప్రశ్న అడుగుతుంది ఎవరు, నువ్వెవరు అని చెప్పేసి అడుగుతారు. స్వామి బోధ ఏంటి అని చెప్పేసి, రమణ భగవానుడి బోధ ఏంటి అని ఎవరినైనా అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వెవరో తెలుసుకో అని అంటాడు స్వామి. నువ్వెవరో తెలుసుకో, అదే ఆయన చెప్పే బోధ. స్వామి రచించిన గ్రంథం అసలు మెయిన్ ఏంటంటే హూ యామ్ ఐ ఇంగ్లీష్లో, అంటే నేను ఎవరు అనేది విచారణ చేయటం. ఇంగ్లీష్లో హూ యామ్ ఐ. ఒకనొక సందర్భంలో ఒక ఆంగ్లేయుడు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి, ఈ లోకంలో అనేక అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి కదా, అనేక యుద్ధాలు సంభవిస్తున్నాయి, మీలాంటి మహాత్ములు వాటన్నిటిని ఆపొచ్చు కదా, ఈ అన్యాయాల అక్రమాలను నిరోధించవచ్చు కదా అని చెప్పేసి అన్నాడట. అంటే అప్పుడు స్వామి వాటన్నిటి గురించి నీకెందుకు, నీ గురించి నువ్వు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నాడట. అదేంటి స్వామి, అది స్వార్థం అవుతుంది కదా. చాలామంది ఇలాగే అనుకుంటారు, అది స్వార్థం, ఇది స్వార్థం, స్వార్థం స్వార్థం అని చాలామంది మాట్లాడతారు. మనంత స్వార్థపరులు ఎవరు ఉండరు. మీరు చూడండి, మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికో బాగలేదు, ఒక చిన్న పిల్లవాడికి ఎవరికి బాగలేదు, హాస్పిటల్ తీసుకుపోయాం అనుకుందాం. మన పిల్లవాడికి బాగలేదని మనం తెగ బాధపడిపోతుంటాము, వాళ్ళకి సేవలు చేయడం కోసం, మందులు తీసుకురావడం కోసం అటు పరిగెత్తాం, ఎన్నో బాధలు పడుతుంటాం. అదే హాస్పిటల్లో అనేక మంది పిల్లల్ని పెట్టుకొని ఉంటారు. వాళ్ళందరి గురించి మనకు బాధ ఉండదు, మన పిల్లవాడి గురించి బాధ ఉంటుంది. ఎవరు స్వార్థపరులు? ఇప్పుడు మన దేశంలో బాంబు దాడి జరిగితే మనం బాధపడతాం, అది పక్క దేశంలో జరిగితే మనం అసలు పట్టించుకోం. పడిందా అని చెప్పేసి అనుకుంటాం. ఎవరు స్వార్థపరులు? భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. కేవలం ఒక మతస్థుల్లోనే లేకపోతే ఒక దేశస్థుల్లోనే భగవంతుడు నిండి ఉన్నాడా? శ్రీకృష్ణుడు అలా విధంగా చెప్పాడా? కానీ మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఆలోచిస్తాం, అవతల వాళ్ళకి, అవతల దేశానికో ఇబ్బందో ఆపదో కలిగినప్పుడు మనం ఆలోచించాం. మరి ఎవరు స్వార్థపరులు? కాబట్టి ఈ లోకోద్ధరణ అనేటువంటి విషయంతో చాలా మంది వస్తారు. ముందు రమణ భగవానుడు చెప్పే విషయం ఒకటే, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, అప్పుడు ఆటోమేటిక్గా లోకం కూడా ఉద్ధరించబడుతుంది. ముందు నీ గురించి నువ్వు తెలుసుకోకుండా లోకం గురించి నీకెందుకు చింత అంటాడు ఆయన. ముందు నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా నీకు అంతా కూడా అర్థమైపోతుంది, ఏది ఎందుకు జరుగుతుంది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కార్యం, జరిగే ప్రతి విషయం కూడా భగవంతుడు ఆదేశానుసారమే జరుగుతుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని చెప్పేసి శాస్త్రం. కాబట్టి శివుడికి తెలియకుండా, ఆ భగవంతుడికి తెలియకుండా, ఆ ఈశ్వరుడి ఇచ్చ అనేది లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు. చాలామంది ఇలా జరిగింది, అలా జరిగింది, ఇది తప్పు, ఇలా జరగటం తప్పు, ఈ విధంగా జరగకూడదు అని అంటున్నారంటే అది ఈశ్వరుణ్ణి ప్రశ్నిస్తున్నట్టే. ఆ విషయం అర్థమవుతుంది అందరికీ. ఈశ్వరుణ్ణి మీరు ప్రశ్నిస్తున్నారంటే ఈశ్వరుడు చేసేది తప్ప. అది తప్ప అయితే భగవంతుడు ఎందుకు చేస్తాడు? కాబట్టి ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి కూడా కారణం భగవంతుడే. అయితే భగవంతుడు చేసేది అంతా కూడా సరి అయినదే అని నువ్వు విశ్వసించినట్లయితే, అంటే భగవంతుడి పట్ల నీకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే అదేది కూడా తప్పుగా అనిపించదు. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. స్వామి చెప్పేటువంటి బోధ ఒకటే, నువ్వెవరు అని అడుగుతాడు. నువ్వెవరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు ఆంగ్లేయులే అనుకుందాం, ఒక ఇంగ్లీష్ వాడు, తెలుగు వాళ్ళకంటే మామూలుగా మనకు భారతీయులకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఈ సంస్కారం వస్తుంది, ఆత్మ పరమాత్మని తెలుసుకున్నాం కాబట్టి మనం చెప్పవచ్చు. కానీ ఒక ఆంగ్లేయుడు ఇతర దేశస్తులు వస్తే ఏం చెప్తాడు? వాళ్ళు వెంటనే వచ్చేసరికి వాళ్ళ పేరు చెప్తారు. ఉదాహరణకి ఒక పాల్ బ్రంటన్, లేకపోతే హంఫ్రీసు, లేకపోతే మేజర్ చాడ్విక్, వీళ్ళు వచ్చారు. మొట్టమొదట వాళ్ళందరికీ స్వామికి జరిగిన డిస్కషన్ అంతా కూడా ఇదే, నీవెవరు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు వెంటనే ఏం చెప్తారంటే, వాళ్ళు నవ్వి నేనెవరు అంటారేం స్వామి, నేను చాడ్విక్ని అని చెప్తాడు. అది ఆ శరీరానికి పెట్టిన పేరు కదా, అసలు నువ్వెవరు అని అంటే వాళ్ళు ఆలోచనలో పడతారు. అదేంటండి మళ్ళీ నాకు ఇంకో పేరు ఉంటుందా, ఈ శరీరమే నేను కదా అంటే, ఆ శరీరం నీవైతే నువ్వు చనిపోయినప్పుడు వాళ్ళు నీ శరీరాన్ని తీసుకెళ్ళి తగలబెడదాం అని చెప్పేసి అనుకున్నప్పుడు నీ శరీరం పైకి లేచిన తగలబెట్టొద్దు అనొచ్చు కదా, ఎందుకు అనటం లేదు అని అంటాడు. అంటే అవును కదా, అయితే ఈ శరీరం నేను కాదేమో అంటారు. కాదేమో కాదు, నీ శరీరం కాదు. దీనికి ఒక దృష్టాంతం నేను చెప్తాను చూడండి. ఈ శరీరం అనేది ఇల్లు అనుకుందాం, ఆత్మస్వరూపుల మనం. ఇప్పుడు ఈ ఇంట్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక సుబ్బారావు అనేది ఆత్మ అనుకుందాం, ఆ సుబ్బారావు వాళ్ళ ఇల్లు శరీరం. ఇప్పుడు ఇంటిని చూపించి సుబ్బారావు అడుగు అంటారా ఎవరైనా? సుబ్బారావు అడుగు, ఆ కనపడేటటువంటి ఎర్ర రంగు వేసిన ఇల్లే సుబ్బారావు అనగా? సుబ్బారావు ఆ ఇల్లు కాదు, సుబ్బారావు ఆ ఇంట్లో ఉంటాడు. ఆ ఇల్లు సుబ్బారావుది కానీ సుబ్బారావు ఆ ఇల్లు కాదు, సుబ్బారావు ఆ ఇంట్లో ఉంటాడు అంతవరకే. అదేవిధంగా ఈ శరీరం మనం కాదు, ఈ శరీరంలో మనం ఉంటున్నాం. ఇది తెలుసుకోవడమే జ్ఞానం.
నేనెవరో తెలుసుకో అనేది స్వామి చెప్పే బోధ. మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేయాలి, ప్రతి దానికి ఒక సాధన ఉంటుంది కదా. ఈ సాధన అభ్యాసం ఏ విధంగా చేయాలి దానికి కూడా స్వామి చెప్పడం జరిగింది చక్కగా. మనకు పూర్వజన్మ సుకృతం ఉంటే అది తొందరగా అర్థమవుతుంది, కొంతమంది తొందరగా అర్థం కాదు. దానికి కూడా స్వామి చెప్పడం జరిగింది, ఒక ఉపమానం చెప్పడం జరిగింది. ఇప్పుడు బొగ్గు అయితే కొంచెం నిదానంగా అంటుకుంటుంది, అది నల్ల ముందైతే అగ్గి వల్ల వెలిగించిన వెంటనే అంటుకుంటుంది. మనం ఇంకా ఉదాహరణ చెప్పుకోవచ్చు, గ్యాస్ కానివ్వండి లేదా వచ్చేసి పెట్రోల్ కానివ్వండి వేగంగా అంటుకుంటాయి. అది కాల్చిన బొగ్గు అయితే ఇంకా చాలాసేపు పడుతుంది, కానీ అంటుకోవడం మాత్రం అంటుకుంటుంది, కానీ సమయం పడుతుంది. అదేవిధంగా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి బోధ అనేది తొందరగా అర్థం అవటమా నిదానంగా అర్థం అవటం అనేది ఉంటుంది. ఈ అభ్యాసం ఏ విధంగా చేయాలంటే, నేననేది విచారణ చేయమన్నారు. ముందు మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తుంది, ఒక సమస్య వస్తుంది, ఒక బాధ వస్తుంది, లేదా అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు వచ్చేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఆలోచన ఎవరికి వస్తుంది అని చెప్పేసి ప్రశ్నించుకోవాలి. ఒక కష్టం వచ్చింది అనుకుందాం, ఒక ప్రశ్న తలెత్తింది అనుకుందాం, లేదా ఒక దుఃఖమో ఏదో ఒకటి. ఇది ఎవరికి వస్తుంది ఈ దుఃఖం, లేదా ఈ ఆలోచన ఎవరికి వస్తుందని ముందు మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. అప్పుడు వెంటనే ఏమవుతుందని అంటే, నాకు వస్తుంది అన్న సమాధానం వస్తుంది కదా. ఆ నాకు అంటే ఆ నేను ఎవరు అనేది విచారణ చేయాలి. ఆ నేను ఎవరు అనేది విచారణ చేసినప్పుడు, అంటే నాకు వస్తుంది కదా, ఆ నేను అనేది ఎవరు అని విచారణ చేసినప్పుడు ఈ మనసు ఆటోమేటిక్గా తన హృదయం వైపు మరలుతుంది. ఇలా మనం సాధన చేసి అంతసేపు చేస్తూ ఉండగా ఆ మనసు స్వచ్ఛమై తన మాలిన్యాన్ని కోల్పోతుంది. అది ఆ మాలిన్యాన్ని కోల్పోయి స్వచ్ఛమైనప్పుడు అది ఈ సాధన వల్ల, చాలా మంది అంటారు ఆ మనసు అనేది ఆలోచనల పుట్ట కాబట్టి ఆలోచనలకు అంతం లేదు. ఆలోచనలకు అంతం లేకుండా ఉండదు, ఆలోచనలకు కూడా అంతం ఉంటుంది. మనం ఒక సందర్భంలో చెప్పుకోవడం జరిగింది, కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి, ప్రారంధం కరగదా అని చెప్పేసి. ఆ ప్రారంధమే కరిగినప్పుడు ఆలోచనలు కరగవా? కాబట్టి మనం సాధన చేసుకుంటూ పోతే ఆలోచనలు కూడా నశిస్తాయి. ఈ ఆలోచనలు నశించే స్థాయిని బట్టి మనకు వచ్చేసేసి ఈ మనసు స్వచ్ఛతను పుంజుకొని ఒక గంతులో, అంటే మనం విచారణ ప్రారంభించిన వెంటనే ఆటోమేటిక్గా హృదయంలోకి చేరుకునేటువంటిది సులభం అవుతుంది. అందుకనే మనకేంటంటే ఈ ఆత్మ సాధన అనేది చాలా సులభం అని చెప్పేసి మహాత్ములు చెప్తారు. మనం చేయవలసింది ఏంటంటే, ఒక భావం లేక ఒక సమస్య, ఒక ఆలోచన ఉదయించిన వెంటనే ఇది ఎవరికి కలుగుతుందని ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకున్న తర్వాత నాకు అని అనిపిస్తుంది కదా, నేను ఎవరనేది విచారణ చేయాలి. ప్రతి దాన్ని కూడా ఒక సాక్షిభూతంగా గమనించాలి. ఒక సమస్య వచ్చింది, నేను ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక సమస్య వస్తే మనం మూడవ వ్యక్తిగా పక్కన ఉండి ఈ శరీరము, ఇది నేను కాదు, ఈ ఆలోచన చేస్తుంది ఎవరు, ఈ శరీరం చేస్తుంది, ఏం ఆలోచన చేస్తుంది ఏంటి అని చెప్పేసి పరిశీలించటం. ఆత్మ సాక్షాత్కారం అంటే తాను ఆత్మగా ఉండటమే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ గురించి తెలుసుకోవటం అని అంటే ఆత్మగా ఉండటమే, అదిగా ఇదిగా ఉండటం కాదు. తాను ఎవరో ఆ విధంగా ఉండటం, నేనున్నాను, నేను అదే ఆత్మ సాక్షాత్కారం. అంతేగాని అదిగా ఇదిగా ఉండటం కాదు. అంటే ఒక బ్రాహ్మణుడిగాను, ఒక పండితుడిగాను, ఒక పామరుడిగా ఉండటం కాదు, లేదా ఒక చదువుకున్న వ్యక్తిగాను, ఒక పండితుడిగాను, పామరుడిగా ఉండటం కాదు, లేకపోతే ఒక బ్రాహ్మణుడిగాను, ఒక శూద్రుడిగాను ఉండటం కాదు. ఇవన్నీ కాకుండా తాను ఉన్నాను అంతే. సహజ స్థితి అంటే ఏంటి? నువ్వు పుట్టినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఒక స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉంటావు. అప్పటికి నువ్వు పలానా పేరని, పలానా మతం అని, పలానా కులమని అసలు నీకు ఏది తెలియదు. అది స్వచ్ఛమైనటువంటి స్థితి. అందుకని చాలా సందర్భాల్లో, ఒక సందర్భంలో ఒక అతను, స్వామి నేను ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఏం చేయాలని రమణ భగవాన్ని అడిగితే, ఆయన వచ్చిన దారిని వెనక్కి వెళ్ళు అన్నాడట. అంటే ఆయన ఏదో వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళమంటున్నాడు కావాలని చెప్పేసి అనుకున్నాడట. కానీ అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, అక్కడి నుంచి కదా అన్నీ నేర్చుకుంటూ ఈ దరిద్రాలంతా నేర్చుకుంటూ వచ్చాం మనం. అంటే కులమని, మతం అని, పేరని, పలానా అని మొత్తం లోపల వేసుకుంటూ వచ్చాం సంచిలో, ఈ శరీరం అనే సంచిలో పెంచుకుని అహంకారాన్ని అంతగా పెంచుకున్నాం. ఈ మొత్తాన్ని వదిలించుకుంటూ మొట్టమొదటి స్థితికి వెళ్ళటమే. అక్కడికి వెళ్ళినప్పుడు స్వచ్ఛమైన స్థితిలోకి వెళ్తాం మనం. అంటే అప్పుడు పాపము లేదు మనకి, పుట్టినప్పుడు పాపం ఉందా మనకి? లేదు. పుణ్యము లేదు. ప్రారంధం గతంలోది మొత్తం పక్కన పెడదాం, ఎందుకంటే అది ఎలాగో అనుభవిస్తుంది. నువ్వు కొత్తగా ఏది ఇప్పటిదాకా చేయలేదు, పుణ్యము చేయలేదు, పాపము చేయలేదు పుట్టిన వెంటనే. కాబట్టి అలాంటి స్వచ్ఛమైన స్థితికి వెళ్ళటం. అదేవిధంగా చాలామంది వచ్చేసేసి లయం అనేది చాలామంది చెప్తుంటారు. అంటే శాస్త్రాల్లో కూడా లయం గురించి చెప్పడం జరిగింది. ఆ లయం అంటే మనోలయాన్ని సాధించడం ఉత్తమమైనటువంటి స్థితి అని కాదు. మనోలయాన్ని సాధించడం ఎంత మాత్రం ఉత్తమమైనటువంటి స్థితి కాదు. మనకి శాస్త్రాల్లో ఒక శ్లోకాన్ని చెప్తారు చాలామంది పండితులు. ఏంటంటే,
కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమూలయ అని చెప్తారు. అంటే కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం, అదేవిధంగా కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం అని చెప్తారు. అంటే ఇప్పుడు లయం అనేది ఆఖరి అని చెప్తున్నారు, కానీ లయం ఆఖరి కాదు ఎప్పుడు కూడా. మనోలయం వేరు, మనోనాశనం వేరు. మనోనాశనం అనేది అది మన అంతిమ లక్ష్యం. మనోలయం అంటే తాత్కాలికంగా లయం చేయటం. మీరు ఎన్ని సంవత్సరాలు మీరు మనోలయ స్థితిలో ఉన్నా కూడా తిరిగి మనస్సు అనేది మళ్ళీ వస్తుంది. అంటే తాత్కాలికంగా మాత్రమే. అణచటం వేరు, నాశనం వేరు. అణిస్తే అది మళ్ళీ బయటకు వస్తుంది, నాశనం అయిపోతే ఇంక మళ్ళీ రాదు కదా. మనస్సు అనేది బహిర్గతమైనప్పుడు అదే విషయాలుగాను వస్తువులుగాను పరిణమిస్తుంది. అదే మనస్సు అంతర్గతమైనప్పుడు, మనోనాశనమైనప్పుడు అదే ఆత్మగా ప్రకాశిస్తుంది. కాబట్టి మనోలయం అనేది తాత్కాలికంగా దాన్ని ఆంచడమే అవుతుంది. ఉదాహరణకి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వం ఒక యోగి బాగా సాధన చేసి మనోలయాన్ని సాధించాడట. ఆ మనోలయం సాధించినప్పుడు మనస్సు తాత్కాలికంగా నశిస్తుంది కాబట్టి ఆయన తీవ్రమైనటువంటి సుఖాన్ని పొందాడట. పొందేసరికి ఆయనకు అర్థమైంది, ఓహో ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవించలేదు, కాబట్టి ఇదే ఉత్తమమైనటువంటి స్థితి అవుతుంది అని చెప్పేసి ఆయన అనుకొని దాన్నే, అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఉండగలిగితే అదే గొప్ప స్థాయి, స్థితి, సాధన అని చెప్పేసి, విముక్తి అని చెప్పేసి ఆయన అనుకుని దాన్ని సాధన చేస్తూ ఉన్నాడట. అలాంటి సాధన చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి తన శిష్యుని పిలిచి, నాకు బాగా దాహంగా ఉంది, అర్జెంటుగా మంచినీళ్ళు కావాలని చెప్పేసి అడిగాడట ఆయన. ఆ శిష్యుడు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చాడట. ఈ మంచినీళ్ళు తీసుకొని వచ్చేసరికి ఆయన ఆ మనోలయం సాధించి ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే మనస్సుని లయం చేశాడు. ఆ లయం చేసేసరికి ఆయన తెలియకుండానే ఆయన కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయాడట. ఆయన ఇంకా అంటే బాహ్య స్పృహ లేకుండా. సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక్కసారి ఆయన మళ్ళీ ఆ సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఆయన స్పృహలోకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట మంచినీళ్ళు తెమ్మన్నారు కదా అన్నాడట. కానీ ఇన్ని సంవత్సరాలు అయ్యేసరికి అక్కడ శిష్యుడు లేడు, మంచినీళ్ళు లేవు. కానీ చివరిసారిగా ఆయన మనోలయం చేయటానికి పోబోయే ముందు ఏ స్థితిలో ఉన్నాడో, ఏదైతే ఆయనకు మొట్టమొదటి భావన ఉందో, అంటే పైన ఉన్నటువంటి భావన అది బయటకు వచ్చేసింది. అంటే చివరిసారిగా అనుకున్న భావనే ఇన్ని సంవత్సరాలు ఆయన మనోలయం చేసినప్పటికీ కూడా అణగకపోతే, నశించకపోతే ఇక మిగతా భావనలన్నీ ఎలా నశిస్తాయి? కాబట్టి మనోలయం అనేది ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు, అది ఉన్నత స్థితి అంతమాత్రం కాదు. మనోనాశనం అనేది జరగాలి. మనోనాశనం అనేది జరిగితే తలంపులు అన్నీ ఆగిపోతాయి. అదే ఆత్మగా ప్రకాశిస్తుంది, అదే ఉత్తమమైనటువంటి స్థితి. దానికోసమే మనం సాధన చేయాలి. కాబట్టి ఆత్మ విచారణ అనేది ఎలా చేయాలనేది మనం చెప్పుకున్నాం. అంటే ముందు ఒక ఆలోచన, ఒక భావన, ఒక ప్రశ్న, ఒక దుఃఖం ఏదైనా ఒకటి వచ్చినప్పుడు అది ముందు ఎవరికి ఉదయిస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం. అంటే మనం ప్రశ్న వేసుకుంటాం. ఎవరికి వస్తుందంటే నాకు అని సమాధానం వస్తుంది. ఆ నేను ఎవరనేది ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా సాధన చేయగా అది తన మూలస్థానం వైపు తన మనస్సు మరలుతుంది. అంటే ఆ మనస్సు నశించి ఆత్మగా ప్రకాశించే వరకు ఈ సాధన కొనసాగించాలి. మనం మేలుకున్నంతసేపు కూడా ఈ సాధన కొనసాగిస్తే నిద్రలో కూడా అదే కొనసాగుతుంది. మనం రోజంతా ఏది ఆలోచిస్తామో నిద్రలో కూడా, కళలో కూడా అవే వస్తాయి. అదేవిధంగా నిద్రలో కూడా అది కొనసాగుతుంది. మళ్ళీ లేచిన తర్వాత మనం అదే సాధన కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇదే సాధన. ఏ శక్తి అయితే ఈ శరీరాన్ని నడిపిస్తుందో ఆ శక్తిని పట్టుకొని ఉండటం. ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని, ఆ ఎరుకని పట్టుకొని ఉండటం. అంటే ఆ సహజ స్థితిలో ఉండటం. సహజ స్థితిలో ఉండటం అంటే తానే ఆత్మగా ఉండటం. అంటే అదిగా ఉండటం, ఇదిగా ఉండటం కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు తానుగా సహజమైనటువంటి స్థితిలో ఎలాంటి ఆలోచనలు కానీ, భావాలు కానీ లేనటువంటి స్థితిలో ఉండటమే మనం చెప్పుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి. అంటే ఆత్మ సాక్షాత్కారం అన్నా, ఆత్మను తెలుసుకోవటం అన్నా తాను ఆత్మగా ఉండటమే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి మనం ఇందులో ఎలాంటి స్థాయిలో ఉన్నాము, మామూలుగా వచ్చేసి చాలామందికి ఏమనిపిస్తుందంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ప్రోగ్రెస్ చూసుకుంటూ ఉంటాం. మనందరికీ అది అలవాటు అయిపోయింది కాబట్టి జీవితంలో. ఇందులో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి ఏంటంటే మనలో ఈ ఆలోచనలు తగ్గిపోవటాన్ని బట్టి, అంటే మనం సాధన చేస్తుంటాం అంటే ఈ ఆలోచనలు తగ్గించుకోవటమే కదా. అంటే చివరికి ఆలోచనలు అంటేనే మనస్సు, మనస్సు అంటేనే ఆలోచనలు తగ్గిపోవడం అంటే మనస్సు నశిస్తూ పోతుందని అర్థం. మీకు ఈ ఆలోచనల స్థాయి, ఈ భావనల స్థాయి, వీటి స్థాయి తగ్గిపోతున్న దాన్ని బట్టి, అంటే రోజు రోజుకి తగ్గిపోతున్న దాన్ని బట్టి
మీరు ఆత్మసాక్షాత్కారం వైపు ఏ స్థాయిలో మీరు పురోగమిస్తున్నారనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి మనం ఈరోజు రమణ భగవానుడి జీవిత చరిత్రలో ఆయన బోధ గురించి కూడా ఈరోజు ముఖ్యంగా చెప్పుకున్నాము. సులభంగా సూటిగా చెప్పడం జరిగింది. అంటే అనేక గ్రంథాలు అవసరం లేదు, ఆయన చెప్పింది 2 ముక్కలు. ఆ 2 ముక్కల కోసం 100 గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. నేను అందుకనే చెప్పాను, బొగ్గు నిదానంగా అంటుకుంటుంది, తడిచిన బొగ్గు అయితే ఇంకా చాలా సమయం పడుతుంది. అదే మందుగుండు అనుకోండి వెంటనే అంటుకుంటుంది. కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి అది అర్థం చేసుకోవటం, అది 2 వాక్యాలైనా సులభంగా అర్థమవుతుంది అని చెప్పింది అదే, అంతవరకే. లేకపోతే 100 గ్రంథాలు చదవాల్సి వస్తుంది. 100 గ్రంథాలు చదివినా కూడా ఒక్కోసారి ఫలితం ఉండదు. కాబట్టి మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం రమణ భగవాన్ జీవిత చరిత్ర సంపూర్ణంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆయన చెప్పినటువంటి బోధ గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా ఆయనకి శరీరానికి ఎంత దూరం ఉంది, ఆయనకి శరీర స్పృహ లేదంటే వాళ్ళు మేము శరీరం కాదు అనుకుంటారు. అందుకని రమణ భగవానుడు అంటే ఆ శరీరంగా చూడొద్దు, అదే ఆయన చెప్పేది. రమణ భగవానుడు అంటే ఆ శరీరం కాదు, ఆయనే భగవస్వరూపుడు, ఆయన ఆత్మస్వరూపుడు, ఆయనకి రూపం లేదు, ఎవరికి కూడా రూపం లేదు. కాకపోతే ఏంటంటే ఆ శరీరాన్ని చూసి మనం ఈ ఫలానా అని చెప్పేసి అనుకుంటాం. ఆ శరీరాన్ని బట్టే మనం వచ్చేసేసి జడ్జి చేయటం మొదలు పెడతాం. కాబట్టి మనం ఈరోజు రమణ భగవానుడి జీవిత చరిత్రలో ఆయన బోధ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక మనకి 20వ భాగంతో మనకి రమణ భగవానుడి జీవిత చరిత్ర సంపూర్ణంగా పూర్తవుతుంది. అదేవిధంగా మనం మరికొన్ని అంటే రమణ భగవానుడి జీవిత చరిత్రలో ఆయనకు అద్భుతమైనటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కూడా వేరొక పేరుతోటి మరొక సిరీస్ స్టార్ట్ చేస్తాను తర్వాత. వాటిలో ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు, అంటే రమణ భగవానుడి గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయన జీవితంలో అనేక అద్భుతమైన ఘట్టాలు విని సంతోషించాలి, తరించాలి అనుకునేటువంటి వాళ్ళు అవి కూడా చూడొచ్చు. మన ఈ రమణ భగవానుడి సంపూర్ణ జీవిత చరిత్ర మాత్రం 20వ భాగంతో పూర్తవుతుంది. ఈరోజు 17వ భాగం పూర్తి చేసుకున్నాం. 18వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.